అంటే రీసెంట్‌గా కోవిడ్ తర్వాత చాలా మందికి హిప్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువ వింటున్నాం ఫ్రీక్వెంట్‌గా. ఏంటి అసలు? అంటే దానికి ఏమైనా రీజన్ ఏమన్నా ఉందా? ఇప్పుడు కోవిడ్ తర్వాత వచ్చి చాలామందికి స్టెరాయిడ్ అబ్యూస్ అవుతాం వల్ల అప్పుడు నెసెసిటీ చాలామందికి స్టెరాయిడ్ అవ్వకపోతే బతకలేని పరిస్థితిలో ఉండి చాలామందికి ఇచ్చారు. చాలామంది దానివల్ల ఏంటంటే ఏవిఎన్ అని చెప్పి ఒక కండిషన్ ఒకటి చాలామందికి వస్తుందండి. ముందర కూడా ఉండేది, ఇంత ఫ్రీక్వెన్సీ ఉండేది కాదు. ఇప్పుడు చాలా నెంబర్స్ ఎక్కువైనాయి. ఇప్పుడు మన తొంటి ఎముక ఉంటుంది, హిప్ అంటారు కదా, ఆ బాల్ లోపలికి బ్లడ్ సప్లై వెళ్ళకపోవటం వల్ల లోపల చనిపోతాం మొదలవుతూ ఉంటుంది. ఇది వరకు ఒక టైంలో ఏంటంటే ఓన్లీ రిప్లేస్మెంట్, దానికి బాల్ మార్పిడి ఆపరేషన్ తప్ప ఇంకో ఆప్షన్ ఉండేది కాదు. అదేంటంటే అర్లీగా పట్టుకోగలిగితే 1, 2, 3, 4 స్టేజ్లు అన్నట్టు ఉంటాయి అన్నమాట. అర్లీగా పట్టుకోగలిగితే ఏంటంటే దాన్ని ఆపరేషన్ దాకా వెళ్ళకుండానే మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఆపరేషన్ లేకుండానే న్యాచురల్ జాయింట్ని హ్యాపీగా మెయింటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ టెక్నాలజీ ఏంటంటే 2015 వచ్చినప్పుడే యూఎస్ నుంచి ఈ ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చి దీనికి స్పెషల్గా చేస్తాం అన్నమాట. దీనికి మినిమల్ ఇన్వేసివ్ ఇది కూడా. ఇందులో కట్టింగ్ లాంటివి ఉండవు, సూచరింగ్ లాంటివి ఉండవు. సో పెయిన్ అయితే ఏమి ఉండదు అంటారు. ఏంటంటే రేట్ ఓన్లీ 1 డేలో చేస్తాం అన్నమాట. ఇట్స్ నాట్ లైక్ ఓవర్ నైట్ హాస్పిటల్లో ఉండాలి, లేకపోతే 4-5 రోజులు ఉండాలి, బెడ్ రెస్ట్లో ఉండాలి 4 రోజులు 2 నెలలు, అలా ఉండదండి. ఇది 1 డే చేయించుకుంటారు, దాని తర్వాత స్లోగా దే గో బ్యాక్ టు ద నార్మల్ యాక్టివిటీస్ అన్నమాట. అండ్ ఇప్పుడు మీ దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తుంటారు జనరల్లీ. మీరు ఎక్కువ ఫ్రీక్వెంట్గా అబ్జర్వ్ చేసిన కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే? మన ఇండియాలో వచ్చేటప్పటికి ఏంటంటే చాలా కామన్గా వచ్చే వాళ్ళు ఏంటంటే నీ ప్రాబ్లమ్స్తో వస్తారు మన దగ్గరికి. ఆర్థరైటిస్ అన్నది బాగా ఎక్కువ ప్రివిలెంట్గా ఉంటుందన్నమాట. అది ఏ ఏజ్ గ్రూప్ అయినా రావచ్చు. చాలామంది ఏమంటారంటే ఏజ్ పెరిగిపోతే వస్తుందని జనరల్లీ అనుకుంటారు. చాలా ఇప్పుడు ఏంటంటే యంగర్ జనరేషన్లో 40లో ఉన్న వాళ్ళకి కూడా చాలామందికి వస్తుంది. అది ఏమవుతుందంటే ఆర్థరైటిస్ అన్న ఒక కండిషన్ నీస్ కానీ వేరే జాయింట్స్ కూడా వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే దానివల్ల ఏంటంటే చాలామంది డిప్రెస్ అయిపోతూ ఉంటారు. నెంబర్ 1 డిప్రెస్ అయిపోతూ ఉంటారు. ఆ నొప్పి అనేది కాన్స్టెంట్ అయిపోతుంది అన్నమాట. రోజు నొప్పిని భరిస్తాం. దానివల్ల ఏంటంటే వెయిట్ పెరిగిపోవటం వల్ల వాళ్ళు ఏంటంటే సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తాం అనేది తగ్గుతాయి, సైకలాజికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలాగా వాళ్ళు దే కంటిన్యూ లివింగ్ లైక్ దట్ టిల్ ద లాస్ట్ స్టేజ్ మాట. ఇంకా సర్జరీ ఎప్పుడో చేయించుకుందాం, లేకపోతే 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత చేయించుకుందాం, అప్పుడు చూద్దాం అని చేసేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే మా ట్రీట్మెంట్ ఇంటర్వెన్షనల్ ఆర్థోబయాలజిక్స్తో ఏంటంటే వీ కెన్ అర్లీగా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళని తొందరగా కాపాడగలుగుతాం అన్నమాట. దే కెన్ క్యూర్ చేయగలుగుతాం అన్నమాట అర్లీ స్టేజెస్లోని. అలా అవుట్ ఆఫ్ క్యూరియస్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ఎక్కువ వర్క్ అంతా సిస్టమ్ ముందు సాఫ్ట్వేర్ ఎక్కువ అంతా ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ ఈ నెక్ ప్రాబ్లమ్స్ కానీ బ్యాక్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువ వస్తుంటాయి. బట్ దే వోంట్ గో సర్లే ఏముందిలే అని అప్పటికప్పుడు టెంపరీగా ట్రీట్మెంట్స్ తీసుకుంటుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏమైనా మీరు సజెషన్, అంటే ఒక డాక్టర్గా ఏదైనా సజెషన్ ఇవ్వగలరా? సజెషన్ అంటే వీ డూ ట్రీట్ దెమ్ అండి. మామూలుగా సజెషన్ అడిగారు కాబట్టి జనరల్గా ఏంటంటే పోస్టరల్ కరెక్షన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎర్గోనామిక్స్ అంటాం దీన్ని మా సబ్జెక్ట్లోని. ఏంటంటే ఎలా కూర్చోవాలి, కంప్యూటర్ ఏ లెవెల్లో ఉండాలి, అలాంటివి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కూర్చున్నాం అనుకోండి, కూర్చున్నప్పుడు ఏంటంటే పక్కన రెస్ట్ అనేది మనకి ఆనేటట్టు ఉండాలి. చూసేటప్పుడు ఏంటంటే స్ట్రైట్ లెవెల్ కానీ కొంచెం 15 degrees యాంగిల్లో కానీ చూసేటట్టు పెట్టుకోవాలి. అంతేకాని కంప్యూటర్ మరీ కిందకి పెట్టుకుంటాం, లేకపోతే 4-5 పిల్లోస్ పెట్టుకుని తల ఎలా పెట్టుకుని ఫోన్లు చూస్తాం. టీవీ ఎక్కడ ఉంటుంది, మనం ఆడ్ యాంగిల్ ఎలా కూర్చుని ఇలా సైడ్కి చూస్తాం. బైక్స్ అవి నడిపేటప్పుడు ఏంటంటే తల బాగా ఫ్రంట్కి పెట్టి నడుపుతాం. ఇలాంటి అన్నట్ల వల్ల వస్తుందండి. పోస్టరల్ కరెక్షన్ చేసుకోవాలి. దాంతోపాటు అంటే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్ జనరల్ లైఫ్లో. మనం ఏంటంటే దాన్ని అర్లీగా ఉన్నప్పుడు కానీ సివియర్ అయినప్పుడు కానీ దాన్ని హీల్ చేస్తూ ఉంటాం అన్నమాట. దాని సిమ్టమ్స్ వాటిని తగ్గించి న్యాచురల్ వేగా చేస్తూ ఉంటాం అన్నమాట. దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే యూజువల్గా లైసేట్ అని చెప్పి ఒక బ్లడ్లోంచి వచ్చే లైసేట్ అన్నది వాడి మెడ భాగంలో వెన్నునరం మీద ఒత్తిడి నాటిని తగ్గించగలుగుతాం అన్నమాట. అది వాడటం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గించగలుగుతాం. అండ్ మోస్ట్లీ కొంచెం అంటే ఇందాక మనం అనుకున్నట్టు కొంచెం ఏజ్ రాగానే నీ పెయిన్స్ ఎక్కువ వస్తుంటాయి, నీ జాయింట్స్ పెయిన్స్ ఎక్కువ వస్తుంటాయి కదా, వాటికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? యూజువల్గా ఏంటంటే బాగా అర్లీ స్టేజ్లో వచ్చారనుకోండి, వాళ్ళకి ఏంటంటే ప్లేట్లెట్ ప్రొసీజర్స్ అనేవి పనిచేస్తాయండి. అదే కొంచెం అర్లీ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళారనుకోండి, ప్లేట్లెట్స్ పనిచేయవు ఆ టైంలో. అప్పుడు ఏంటంటే మూలకణాలు అంటే బోన్ మ్యారో నుంచి వచ్చిన అందులో మూలకణాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆ కాన్సన్ట్రేషన్ తోటి దాన్ని వాడి లోపల చేస్తాం అన్నమాట. అవి ఏంటంటే సీడ్స్ లెక్క. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏంటంటే ఆర్థరైటిస్ వచ్చేటప్పటికి ఏదో బోన్ ప్రాబ్లం అనుకుంటారు. మోకాల్ని కట్ చేసి ఓపెన్ చేసి చూస్తే లోపల ఎక్కడ బోన్ కనిపించదు. మొత్తం అంతా కూడా చికెన్ మటన్ లోపల అలాగైతే పొరలు కనిపిస్తాయో సేమ్ మనకు కూడా అలాగే 2 వైపులా పొరలు కనిపిస్తే మధ్యలో కుషనింగ్ ఉంటాయి. బేసిక్గా ఏంటంటే ఈ కార్టిలేజ్ అన్నది అరుగుతాం, కొట్టుకుపోతాం. కానీ దాని హీలింగ్ తగ్గుతాం వల్ల కొట్టుకుపోతాం మొదలై స్లోగా గ్రాడ్యువల్గా పెద్దదవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పిక్చర్లో చూసుకుంటే స్లోగా గ్రాడ్యువల్గా కొన్ని 1-2 సంవత్సరాలు స్టార్ట్ అయిన తర్వాత అర్లీకి స్టార్ట్ అవుతుంది.
తర్వాత మోడరేట్ బాగా సివియర్లోకి వెళ్తుంది, తర్వాత ఏంటంటే ఎక్స్ట్రా బోన్స్ తయారైపోతాయి, వంకర్లు తయారైపోతాయి, అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అర్లీగా వచ్చినట్లుగా ఏంటంటే దే సీ వెరీ గుడ్ రిజల్ట్స్ అండి, నార్మల్సీకి యాజ్ నార్మల్ యాజ్ పాసిబుల్ అయిపోతూ ఉంటారు. సివియర్ స్టేజ్లో కూడా చేయించుకోవచ్చు. ఇది చేయించుకున్నప్పుడు ఏంటంటే దే కెన్ కమ్ బ్యాక్ టు ద నార్మల్ లైఫ్ మాట. ప్రీవియస్గా ఒక 4 years బ్యాక్ 5 years బ్యాక్ ఎలా ఉన్నారో దే కెన్ కమ్ బ్యాక్ టు దట్ స్టేజ్ మాట న్యాచురల్గా.